తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ లో చూద్దాం. మనకి తర్వాత ఇక ఇంజనీర్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ చాలా మంది పేర్లు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు అధ్యక్ష. చివరికి while the then Minister for Irrigation gave instructions at random and the Minister for Finance and Planning conducted himself apathetical towards the finance and economic health of the state, it is the then Chief Minister who can be directly and also vicariously made accountable for the irregularities and the illegalities in planning, construction, completion. ఇక్కడ అన్ని వచ్చినాయి అధ్యక్ష. ప్లానింగ్, కన్స్ట్రక్షన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద 3 బ్యారేజెస్. దీనిలో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రిది, అప్పటి ముఖ్యమంత్రిది. However, it is for the government to examine, to take action against them if any in accordance with the law. అయినప్పటికీ ఇది ఈ ప్రభుత్వం లా ప్రకారంగా బాధ్యత తీసుకోవాలనేది ఇందులో ఉంది అధ్యక్ష. అందువల్ల ఫైనల్గా దీనికి సంబంధించి ఏదో ఒకటి మేము చెప్తేనే మీరు నిర్ణయాలు చేస్తారని కాదు, సభ పెట్టారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఇప్పుడు చెప్పకపోతే ఇబ్బంది కూడా అవుతుంది. నా ఆలోచన ఏంటంటే ఆ కాళేశ్వరం సంబంధించి దాన్ని మరొకసారి ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేసి టు కంటిన్యూ ఇట్ ఆర్ నాట్. ఇప్పుడు నేషనల్ డ్యామ్ ఎన్ఎస్డి కాకుండా అన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా చేసి అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే స్ట్రైట్ అవే చాలామందికి అమ్మో ఇంత పెద్దది నష్టమేం జరగదు అది నాకు తెలిసి. ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి ఇవన్నీ మిగిలినవి మామూలుగానే ఉంటాయి. కానీ అక్కడ ఉండటం వల్ల ఈ మన విద్యుత్ ఛార్జీలు దానివల్ల విపరీతంగా పెరుగుతున్నాయి అధ్యక్ష. ఎల్లంపల్లి నుంచి దీనికి కూడా అంతే ఉంటుంది సేమ్. అందువల్ల అంత పెద్ద భారం రాష్ట్రం మీద పడవచ్చా లేదా, భవిష్యత్తు ఎలా ఉంటుంది? 14 ముందు చదివాను అధ్యక్ష. రాను ఈ మిలియన్స్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అది దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం చేస్తే బాగుంటుంది అనేది ఈ నిండు వేదికపై ముందు నుంచి చెప్తున్నాను. నేను ఐ డోంట్ వాంట్ టు సే అండ్ సజెస్ట్ దట్ ఇట్ మస్ట్ బి అబాండన్డ్, ఇట్ మస్ట్ బి డిస్ట్రక్టెడ్ లైక్ దట్, బట్ I request and suggest the government to form a committee, experts committee again, whether to continue it or not to continue it. Basing on that report, better to proceed further. It is my humble submission. ఇక ఈ దీనికి సంబంధించి కొద్దిగా దీనిలో స్పెసిఫిక్గా వీళ్ళు ఎంత తిన్నారు అనేది అట్లా లేదు. కానీ వీళ్ళపైన యాక్షన్ అకార్డింగ్ టు ద లా తీసుకోవాలని ఇందులో ఉంది అధ్యక్ష. అందువల్ల దీనిపైన కూడా లీగల్ ఒపీనియన్ తీసుకుని ఎందుకంటే మళ్ళీ మీరు ఒక్కళ్ళే అయినా కూడా ఇబ్బంది అవుతుంది. మేమేమి వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ లీగాలిటీ. అందువల్ల లీగల్ ఒపీనియన్ తీసుకుని వాళ్ళు కమిషను వాళ్ళు ఏంటంటే దే హ్యావ్ ఫైనలైజ్డ్ వాట్ వెంట్ రాంగ్, ఆల్ దోస్ థింగ్స్ దే పుట్ ఆన్ పేపర్. బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ హౌ షుడ్ యూ ప్రొసీడ్ అనేది మళ్ళీ మీరు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుని I request you not to leave anybody else. It must be an eye-opener for the coming generations, for the people who are working now, for the officials who are working now. Even political leaders అన్నా కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఉంటాయి. కానీ ఇంత పెద్ద వీటిలో చాలా ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష. ఇది ప్రాజెక్టులకు సంబంధించింది, జీవన మరణానికి సంబంధించింది. అందులో తెలంగాణ మనం తెచ్చుకుందే నీళ్లు, నియామకాలు, నిధులు. నీళ్లు దగా, నియామకాలు దగా, అదేవిధంగా నిధులు అంతకంటే దగా. దీన్ని మళ్ళీ రిస్టోర్ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ, ఇక్కడ మీరు ఇప్పటికే మోస్ట్ డెమోక్రటిక్గానే ఉన్నారు. ఇంకా ఎక్కువ డెమోక్రటిక్గా ఉంటే ఇష్యూ డైల్యూట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని మంచి ఆలోచన చేసి మంచి నిర్ణయం చేయాలని కోరుతూ ఈ సమయం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష.